ఇంకా తృప్తిపడేటట్టు మేము 100% అండగా ఉంటాం. నాగేంద్ర చర్చిద్దాం, మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు కదా. ప్రసాద్ గారు ఏదో చెప్తారట, చెప్పండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. అలాగే ప్యానల్ మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సరే, నేను ఒక విషయం చెప్పగలను. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో నిన్న రీసెంట్ పాస్ట్లో ఒక అభంశుభం తెలియని ఒక చిన్నపిల్ల పట్ల జరిగిన దాష్టికానికి పోలీసులు ప్రతిస్పందించిన తీరు కనుక తిరుపతిలో చూస్తే వాళ్ళకి గుడ్డలోడి తీసి 4 పీకి జనబాహుళ్యాల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మీరు గమనించారా? అండ్ తదనంతర పరిణామాల్లో ఏమవుతుందో ఒకప్పుడు మానబోడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ, ఒకసారి కేసీఆర్ గారి ఆయనలోనూ ఇదే సజ్జనార్ ఏ విధంగా ప్రతిస్పందించాడో ఇలాంటి వాళ్ళకి అలాంటి చర్యలు ఈ గౌరవ ప్రభుత్వం నుంచి కనుక తక్షణం జరుగుంటే, ఎందుకంటే ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్థాపనకు ముందు ఓ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, లేదా బీజేపీ ప్రభుత్వం కానీ మాట్లాడిన ఉదంతాలు కనుక ఆద్యంతం మీరు గమనించుకోగలిగితే ఏ ప్రాతిపదిక మీద ఇవాళ వాళ్ళ అమ్మగారితో మాట్లాడిన అదంతరం, తర్వాత ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు వచ్చి ప్రతిస్పందించిన విధానం చూస్తే నేను ఇక్కడ కూర్చొని విన్నాను ఇంటర్వ్యూ అంతా. సో ఆయనలో ఉన్న ప్రతిస్పందన ఇవాళ నాగేంద్ర గారు యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అరెస్ట్ జరిగింది అన్న దాని గురించి అప్రహెన్షన్స్ కాదు నాగేంద్ర సార్. ఇవాళ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఈ చర్యలకి ప్రేరణ అంటే వాళ్ళు ఏ విధంగా మసిపూసి మారేడికాయ చేస్తున్నారంటే, ఆ అమ్మాయి మానానికి రక్షణ లేని తరుణంలో ఒకసారి కిడ్నాప్ జరిగింది. తదనంతర పరిణామాల్లో వీళ్ళు గలాబాలు పడిన ఉదంతాలోనే దాని మీద ప్రతిస్పందన లేని దగ్గర ఇవాళ అతని ప్రాణం పోయేదాకా వచ్చిన ఉదంతం. సో దీని మీద ఈ ప్రభుత్వం యొక్క ప్రతిచర్య అన్నది ఈ రోజు దాకా జరగకపోయిన తర్వాత, ఒక ప్రాణం పోయిన తర్వాత అరెస్టుతో దాన్ని నిలువరిద్దాం అన్న దగ్గర నిన్న కాక మొన్న జరిగిన తిరుపతి నేపథ్యాన్ని కనుక ఇందాక నేను ఎప్పుడు వర్మలో కోపం చూడలే. ఫస్ట్ టైం నేను అతనిలో ఒక అగ్రెషన్ చూశాను. ఎందుకంటే ఒక ఆడపిల్లల పట్ల తనకున్న కన్సర్న్ అన్నాడు, లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే తను పొద్దున్నుంచి చేస్తున్న ఒక ర్యాలీ డిబేట్లలో అక్కడ నిజంగా జరిగింది. తర్వాత ఈ డిబేట్ స్టార్టింగ్ ముందు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు వినిపించిన దగ్గర ఖచ్చితంగా తనలో జరుగుతున్న చాటింగ్ విషయంలో కానీ ఇవన్నీ కుటుంబ పరంగా కన్సర్న్ లేకపోయినా సరే హీ హాజ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకంటే ఒక బుల్ పవర్తో ఇవాళ దీనికి సామాజిక రంగులు పులివితే మాత్రం నేను దానికి ఖచ్చితంగా వ్యతిరేకని. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, గౌరవ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ స్థాపనలు జరిగిన తర్వాత కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పరిపాలన దక్షత కనబడాలి. అది ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లో కనబడాలి. దానికి తగ్గట్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పోలీస్ వ్యవస్థతో కనబడాలి. ఇది ఎప్పుడైతే జరగట్లేదో దీని మీద తీవ్ర ఆక్షేపణ ప్రజల్లోంచి ఒక బడబాగిలో వస్తుంది. ఎందుకంటే అనితమ్మ గారు ఒక గౌరవప్రదమైన హోంమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ ఆడపిల్ల పట్ల జరిగిన ఒక దుశ్చర్యకి కనీస ప్రతిస్పందన ఈ రోజు దాకా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ జనసేన నాయకుడి గురించి ఆవిడ అమ్మగారు